శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపించబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. రేపు వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి పౌర్ణమి, ముఖ్యంగా ఈ యొక్క వస్తున్నటువంటి జూన్ 11 ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమిగా చెప్పవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే రోజు కూడా అయి ఉండవచ్చు. అయితే ఈ యొక్క పౌర్ణమికి ఎందుకు అంత విశిష్టత? దీనివల్ల మీకు కలగబోయేటువంటి ఈ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల అంటే రేపు వచ్చేటువంటి జూన్ 11వ తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడబోతుంది. మన హిందూ శాస్త్రాలలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమికి అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు కుంభరాశి వారు. ఎందుకంటే ఈ యొక్క పౌర్ణమి రోజున ఎన్నో అమృత ఘడియలు ఏర్పడనున్నాయి. ఈ యొక్క పౌర్ణమి రోజున దంపతులకు దేవత అయిన లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు నడిచి వస్తుందట. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా మీరు జీవనాన్ని కొనసాగించవచ్చు. అంతేకాదు మీపై ఉన్నటువంటి ఎటువంటి చెడు ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోయి మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది. అయితే రేపు ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తర్వాత మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ యొక్క పౌర్ణమి రోజున ఉదయం తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. అంతేకాదు మీరు స్నానం చేసేది ఇక పొద్దున్నే తెల్లవారుజామున స్నానం చేసి ఇక ఇల్లు అలాగే వాకిళ్ళు మొత్తం శుభ్రం చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసినట్లయితే విపరీతమైనటువంటి అదృష్టాన్ని ఈ యొక్క రాశి వారు పొందుకోవచ్చు. ఈ యొక్క పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే కుబేర యోగం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఆ యొక్క తులసీదేవి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు ఎంత పూజించినా సరే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది. రావి చెట్టులో లక్ష్మీనారాయణలు కొలువై ఉంటారని మనం అందరం భావిస్తూ ఉంటాము. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం మీ సిద్ధి అవుతుంది. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజున 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందనేది మాత్రం మీరు ఇక నమ్మవలసి ఉంటుంది. అంతేకాదు ఎంతో ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క వస్తున్నటువంటి జ్యేష్ఠ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ కుబేర యోగం వర్తిస్తుంది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి ఇక ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఆ లక్ష్మీదేవి యొక్క పూజలు చేయండి. ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విశేషంగా ఈ యొక్క పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుంది అలాగే వెళ్తుంది అనేది మాత్రం చెప్పవచ్చు. ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క తన పాదాన్ని మోపుతుంది. అలాగే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి సంరక్షిస్తుంది. పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి. అలాగే నలుగురు లేదా 5గురు ముత్తైదులకు ఈ యొక్క పరమాన్నాన్ని వడ్డించినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అలాగే 2 అరటి పండ్లను సమర్పించండి. పౌర్ణమి రోజు ఒక్కట్లో ఇక ఇంట్లో ఉన్నటువంటి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిని నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది.
ఇదొక మనలో చాలా మందికి సొంతింటి కల అనేది ఉంటుంది. అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది. అలాంటి వారు ఈ యొక్క పౌర్ణమి రోజున శక్తివంతమైనటువంటి మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటి? దానివల్ల కలిగేటువంటి ఇంకా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే కుంకుమార్మయ అలాగే ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీరు ఇలా చేసుకున్నట్లయితే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. పూజలో ఉపయోగించే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తమలపాకులు ధనలక్ష్మి దేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున 5 తమలపాకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టనిధులతో నిండిపోతుంది. ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తులు కాబట్టి ఇలా చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు అనే చెప్పుకోవచ్చు. ధనవంతులు అంటే డబ్బులు ఎవరూ తీసుకొచ్చి ఇవ్వరు. మనమే కష్టపడి పని చేయాలి. కానీ నమ్మకంతో పనిచేస్తే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం, అదృష్టంతో మనకు మరిన్ని అవకాశాలు, అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు వస్తాయనేది మాత్రం మనం గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున కొంతవరకు తప్పనిసరిగా ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. అలాంటి మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిసి రావచ్చు. నరదిష్టి, నరఘోష వంటివి ఎటువంటి చెడు ప్రభావాలైనా సరే మీ ఇంటి ముందు గాని, మీపై గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. అంతేకాదు ఈ యొక్క రాశివారు ఈ యొక్క శక్తివంతమైనటువంటి మంత్రం పఠించినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. ఓం గౌరీ శంకరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు జపించినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీకు వెంటనే లభిస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు చెత్తా చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి యొక్క రోజున రావి చెట్టుకు పాలు పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. పౌర్ణమి రోజున గుమ్మడికాయను కట్టినట్లయితే మీ యొక్క కుటుంబం అంతా ఆయురోగ్యాలతో శుభ ఫలితాలను పొందుకోవడానికి మంచి శుభ ఫలితాలను చెప్పుకోవచ్చు. అలాగే ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. పౌర్ణమి రోజున పొరపాటున కూడా చెద్దన్నాన్ని తినకూడదు. అలాగే మాంసాహారం, ముల్లంగి, దుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు. ఇక ఒక రోజున తప్పనిసరిగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ యొక్క పౌర్ణమి నాడు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు. దానివల్ల ఇబ్బందులు కలగడమే కాదు, ఈ రోజున నలుపు రంగు దుస్తులను కూడా ధరించడం మంచిది కాదు. పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు మీకు ఉన్న దాంట్లోనే దానం చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ధన్యవాదాలు.